అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా పెండింగ్లో ఉన్న 5 డిఏల కోసం మరియు పీఆర్సీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి, ఫిట్మెంట్ ఎంత వస్తుందని చెప్పి, అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కనీసం ప్రతి సంవత్సరం దసరా దీపావళి సందర్భంగా ప్రభుత్వం అయితే ఉద్యోగులకి డిఏను సరే ఏదో ఒకటైతే కానుకగా ఇచ్చే ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి అయితే ప్రభుత్వమే ఉద్యోగుల నుంచి వరద బాధితుల కోసం 1 డే బేసిక్ పేని కట్ చేసుకున్నటువంటి దాన్ని అయితే క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సరే ఏది ఏమైనా చూద్దాం, ప్రభుత్వం నుంచి మరి ఉద్యోగులు డిఏ వస్తుందా రాదా, ఎంత పెండింగ్లో ఉంది, పీఆర్సీ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద చూద్దాం. ప్రభుత్వానికి అయితే ఆదాయం చాలా తక్కువైతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ల ద్వారా 30% ఇన్కమ్ తక్కువైంది సెప్టెంబర్ నెలలో. ప్రభుత్వం మరి హైడ్రా మరి దీనివల్ల హైదరాబాద్లో రెవెన్యూ అయితే చాలా తగ్గిపోయిందని తెలుస్తుంది రిజిస్ట్రేషన్ల ద్వారా. ఇక ప్రభుత్వం రైతు బంధు, రుణమాఫీ, ఇతర పథకాలకైతే సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకేమో డిఏలు ఇవ్వడానికి ప్రభుత్వం వెనకపోతుంది. దీన్నైతే ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే జీతం మీదనే ఆధారపడి బతికే వేతన జీవులకి పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే ఇస్తే, దసరా కానుక ఇస్తే అందరూ కూడా సంతోషపడే అవకాశం ఉంది. ప్రభుత్వం మరి ఆ దిశగా ఆలోచిస్తుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకి రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, తల్లిదండ్రులకు రేషన్ లేదు, తల్లిదండ్రులకు పెన్షన్ కూడా రాదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే అసలే లేదు. ఖచ్చితంగా మళ్ళీ లక్షలు ట్యాక్స్ అయితే కడుతున్నారు. ఇక మరి డిఏల సంగతి ఏంటి, పీఆర్సీ సంగతి ఏంటి, హెల్త్ కార్డ్ సంగతి ఏంటి, పాత పెన్షన్ అమలు చేస్తారన్నారు, మరి సిపిఎస్ రద్దు అన్నారు. మరి ఇవన్నీ ఏం చేయట్లేదని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ మరి రాష్ట్ర నాయకులారా ఒక్కసారి ఆలోచించండి అంటూ మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా నాయకులను అయితే ప్రశ్నిస్తున్నారు. మరి నాయకులు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మరి ఇంకా దిగిరావట్లేదు. ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు 5 2022 జూలైలో 3.64%, 2023 జనవరి నుంచి 3.64%, 2023 జూలైలో 3.64%, 2024 జనవరిలో 3.64%, 2024 జూలైలో 3.64%, మొత్తం 18.20% 5 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే డిఏలు మంజూరు చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఉద్యోగులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఉద్యోగులు ఉద్యమ బాట తప్పదా అన్నట్లు కనిపిస్తుంది. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఉద్యమం, 15 మందితో కూడా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి డిఏ బకాయిలు, పీఆర్సీ, మరి సిపిఎస్ రద్దు ఇవన్నీ చేస్తామన్నారు. మరి మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలి. మరి ఉపాధ్యాయులకు కామన్ సీనియారిటీ, తర్వాత ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు, 317 సమస్యల పరిష్కారం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వీటన్నిటి కోసం అయితే ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం మరి ఉద్యమం చేసిందాక వెయిట్ చేస్తుందా, లేకుంటే ఈ దసరా దీపావళి సందర్భంగా ఏమైనా పెండింగ్ బిల్స్ని, డిఏల్ని విడుదల చేస్తుందని చెప్పి వేచి చూద్దాం. ప్రభుత్వానికి అయితే ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి ప్రభుత్వం ఉద్యోగులకు చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఉద్యోగులు మాత్రం ఈ ఎన్ని రోజులని దాదాపు 10 నెలలు కావస్తుంది. ఇంకా గత ప్రభుత్వం మీద తప్పులు నెట్టుకుంటూ ఇప్పుడు మాకు ఇచ్చే పీఆర్సీ, డిఎల్ని ఆపడం సమంజసం కాదని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అయితే ఆరోపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు పెండింగ్ డిఏలు, పీఆర్సీ ఫిట్మెంట్, ఇతర సమస్యలన్నీ పరిష్కరించని చెప్పి ఆశిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దసరా కానుక ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.